ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే హసన్పర్తి క్యాంపస్ అన్నమాట. ఇదైతే లోపల మొత్తం డార్మెటరీ ఏరియా. ఇదైతే బైపీసీ సైడ్. సో మీకు క్లియర్గా ఒక వీడియో పెడదామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా అంతా కనిపిస్తుంది. యాక్చువల్లీ పోయినసారి వీడియో అయితే డార్మెటరీ వీడియో అయితే పెట్టలేదు. సో నాలాగా ఎవరు సఫర్ కావద్దని నేను యూట్యూబ్లో పెట్టి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అంత డీటెయిల్డ్గా లేదనమాట. సో అందుకు మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఇలా వీడియో అయితే తీస్తున్నాను. సో మీరైతే ఈ వీడియో చూసేయండి. చూసి ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. చూస్తే అంటే డార్మెటరీస్ ఎలా ఉన్నాయో. ఓకే, బాగానే ఉంది. బట్ ఒక కేర్ఫుల్ థింగ్ మీరైతే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్నేక్స్ అయితే తిరుగుతాయంట. బట్ స్నేక్స్ పట్టే వాళ్ళు ఉంటారంట. సో 1 minute లో మనకి చేస్తారు. సో అదైతే ప్రాబ్లం లేదు. కానీ డార్మెటరీ రూమ్స్ అయితే లేకుండా ఉంటాయి. సో స్టడీ కోసం అయితే కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రావచ్చు. బికాజ్ ఇక్కడ అయితే నీట్ ఉంది. సో మనకి ఎక్కడ టీఎస్ఆర్టీసీలో నీట్ అయితే ఉండదు. సో ఇందులో అయితే నీట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇదైతే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ సీట్ వస్తే మాత్రం ఓకే. అండ్ లోపల చూస్తున్నారు కదా, అయితే ఇంటర్ 2nd year అనుకుంటా. సో ఇదంతా ఇంటర్ 1st year అనుకుంటా. సో అక్కడ ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మనకైతే ఒక స్కూల్ అయితే కనిపిస్తుంది. అది కూడా టీఎస్ఆర్టీసీ రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్. సో ఎర్రగుట్ట పక్కనకే మనకి ఇదైతే ఉంటుంది. సో కొంచెం నడవాలి. సో ఇప్పుడైతే నడుచుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకు అర్థమైంది ఎలా రావాలి అని రూట్. బస్ రూట్ కూడా తెలిసింది అనమాట ఎలా వస్తుంది. ఇంకా లోపలికి నడుస్తుంటే మనకి